ఈరోజు మా అక్క వాళ్ళ 6 month యానివర్సరీ. సో వాళ్ళ కోసం ఒక గేమ్ ప్లాన్ చేశాను. రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి? చెప్తాను. ఏంటంటే గేమ్, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇద్దరికినా. ఆ క్వశ్చన్స్ కి అంటే నీ కోసం అదే నువ్వేమో మా అక్కకి ఏది ఇష్టమో రాయాలి, మా అక్కేమో నీకేది ఇష్టమో రాస్తుంది. తర్వాత నేను చెక్ చేస్తాను. అంటే ఇది మీ లవ్ కి నేను టెస్ట్ పెడుతున్నాను. అంటే మా 6 months కి ఇద్దరికి ఎంత బాగా అర్థం చేసుకున్నారో. ఓకే కదా? రెడీ కదా? ఓకే. ఎవరు ఎక్కువ గెలిస్తే ఏంటి? ఏంటా? నాకు చెప్పు. ఏంటంటే గెలిస్తే అప్పుడు చూద్దాం. అలా వద్దు, వచ్చింది 6 months కి. సో చూద్దాంలే. చెప్పు ముందు. వాట్ ఇస్ దట్ గిఫ్ట్? గిఫ్టా? గిఫ్ట్ ఉంటే ఆడతాను. అలా సరే, ఇప్పుడు మీరు బాగా ఆడరు అనుకో, మీ యానివర్సరీకి నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకే? చాలా లాగ్ బట్ ఓకే. సరే, ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాను, చిన్న గిఫ్ట్ కానీ. పనికొచ్చేది. పిల్లలాగా గిఫ్ట్ అంటే అంత ఇష్టమో ఇద్దరికైనా? తెలియదు కానీ మేము చిన్నపిల్లలమే. సరే, ముందు మీరు ఇంటికి కూర్చోండి. ఎట్లా కూర్చోవాలి? ఆపోజిట్. నువ్వు అటు తిరిగిపో. అసలు మాట్లాడకూడదు, రాస్తున్నాను సేపు. నేను ఆల్రెడీ క్వశ్చన్స్ రెడీ చేసాను కొన్ని. ఆ క్వశ్చన్స్ చెప్తా, తీసుకో. ఇంకేమంటే ఇష్టం? ఎగ్జామ్ కంటే దారుణంగా చేస్తున్నా. ఎగ్జామ్ ఎంత మీకు కంఫర్టబుల్ గా ఉండాలి కదా. ఓకే ఓకే. మీ కంఫర్ట్ నాకు ముఖ్యం. ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకోకండి. మాకు ఇష్టమైంది నువ్వు రాయి, నీకు ఇష్టమైంది మాకు రాస్తుంది. ఫేవరెట్ కలర్? దానికి ఇష్టమైంది. ఫేవరెట్ ప్లేస్? బర్త్డే డేట్? ఎవరి బర్త్డే డేట్ అలా రాసికండి. మా అక్క బర్త్డే డేట్ నువ్వు రాయాలి. ఇంకా రాయలేదు. మంత కూడా రాయాలా? బర్త్డే అంటే ఏంటి? ఇప్పుడు పుట్టాం అది. ఫేవరెట్ ఫుడ్? నెక్స్ట్. ఎంగేజ్మెంట్ డేట్ విత్ ఇయర్? ఇది యాక్సిడెంట్ ముందు జరిగిందే, ఎప్పుడో మర్చిపోయాను. పెళ్లి అయితే గుర్తుంది. మా అక్కను కూడా మర్చిపోతుంది కదా. అయితే నేను రాస్తాను. ఆగు బుజ్జి. నువ్వు తిరక్క. నేను చూడట్లేదు. మ్యారేజ్ డేట్ విత్ ఇయర్? చిన్నపిల్లల కోసం ఉండండి, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, అయిపోలేదు అప్పుడే. మీ ఇద్దరు ఫోన్ నెంబర్స్ లాస్ట్ 3 numbers రాయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం థాట్ చెప్తా ఒకసారి. సూపర్ బుజ్జి. క్వశ్చన్ తప్పుగా అడుగు. క్వశ్చన్ తప్పుగా ఏముంది? మీ ఇద్దరికి బెస్ట్ మూమెంట్ ఏంటో రాయండి. అది ఎవరు రాదు, అలాగే కుదురుతుంది అంటే ఇద్దరు ఒకటే ఉండాలా? అలాగేపోతే నాకు వేరే ఒక బెస్ట్ మూమెంట్ ఉంటే దానికి వేరే మీ ఇద్దరు కలిసింది అంటున్నాను. మీ ఇద్దరికి ఇండివిజువల్ గా బెస్ట్ మూమెంట్ ఇద్దరు కలిసిందే మరి. నెక్స్ట్, మీరు ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు? ఇయర్, డేట్, మంత్? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. బుద్ధి మాది కాదు. నెక్స్ట్, ఇయర్ కూడా మర్చిపోయా కదా, నువ్వు చెప్పవు కదా. చెప్పలేదు కదా. నెక్స్ట్, కాలేజ్ నేమ్? కాలేజ్ నేమ్ ఎందుకు గుర్తులేదు? నిద్రలో అడిగితే చెప్తాను. దానికి పేరు ఉండదు కాబట్టి. నెక్స్ట్, డాట్ రైటింగ్ వస్తుంది. ఫేవరెట్ సాంగ్? శేఖర్ ఇష్టం. నేను నాకు ఇష్టం. మూవీ రాస్తా అంటే ఏ మూవీలో సాంగ్స్ అంటే నాకు అన్ని ఇష్టం. మూవీ కూడా ఉంది, ఆ క్వశ్చన్ కూడా ఉంది. నెక్స్ట్ అయిపోయిందా?
హ్యాండ్ నీట్గా రాయండి అమ్మా, నాకు అర్థం అవుతుంది. Next. డాక్టర్ రైటింగ్ వచ్చేస్తున్నా. ఫేవరెట్ మూవీ? మా హీరోయిన్. హీరోయిన్ పాపగా. ఓకే ఓకే తెలుసు. నీకు ఇష్టమైన హీరోయిన్? నాకు పేరు గుర్తులేదు. మానే. ఏంటి బుజ్జి? ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నారు? హీరోయిన్. హీరోయినా? మీ ఇద్దరు అసలు మాట్లాడుకోకండి, మీ ఇద్దరు మాట్లాడలేవు రాసిన సార్. ఓకే గుర్తొస్తుంది. వచ్చింది. లక్కీ నెంబర్. బాగా నీకెందుకు నేను చెప్పి రాయమంటని చెప్పి నేను రాసుకోలేవా? నాకు తెలుసు, అందరికీ తెలుసు. దాంతో నాకు తెలియదు తనకి అన్ని ఒక నెంబర్ ఏం లేదు. నువ్వు సైకిల్ చేయగా ఉందా బుజ్జి? బాగా ఆలోచించుకు వస్తుంది. ఫస్ట్ గిఫ్ట్ నేను ఇచ్చిందా? ఎవరిచ్చారు ఫస్ట్ గిఫ్ట్? నేనే ఇచ్చాను, బట్ తను నాకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడే ఇచ్చింది. సరే ఏంటి పెద్ద గిఫ్ట్? సరే నువ్వు ఇచ్చింది రాయి. నువ్వు ఇవ్వలేదు రాస్తాను. ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చారా? ఇద్దరు రాయండి ఆ గిఫ్ట్ ఏంటో. పేపర్ నిండిపోయింది చెప్పే చాలే. వెనకాల మొత్తం ఖాళీ. ఇంకోటి ఉందా లేదా? నెక్స్ట్ ఏంటంటే ఫేవరెట్ గిఫ్ట్ నేమ్ రాసారు కదా. అయిపోయింది, రాస్తాం. ఫేవరెట్ గిఫ్ట్ కదా ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్. ఫేవరెట్ ఫ్రూట్. ఈజీ క్వశ్చన్స్. ఫేవరెట్ డే అంటే వీక్ లో డేస్ ఉంటాయి కదా, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. అలాగే ఏ డే ఫేవరెట్? నాకా? తనకి. ఓకే. సాయిబాబు డే రోజు. నాకు తెలియదే. మానే. నాకు తెలియదే. నో హింట్స్. సరే సాయిబాబు డే అని అంటాను. ఓకే సరే. అడిగిందండి సాయిబాబు డే రోజు అడిగాడు. నాకు అది చెప్పు చాలు, నాకు తెలుసు అది. ఈ డే అనే తెలీదు. వెడ్నెస్డే కాదు, థర్స్డే. నువ్వు మరీనా. ఫేవరెట్ వెజిటేబుల్ కర్రీ? నాకు వెజిటేబుల్స్ నాకు తెలుసు, ఒకటే నాకు ఇష్టం. అదే అందుకే రాస్తా. పాపకి అన్ని ఇష్టమే, మరి ఏం చేయాలి? ఏదో ఒకటి రాయిపోయి అది ఇష్టమో కాదు తావు తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇంకా తక్కువ క్వశ్చన్స్ రెడీ చేశాను, లేకపోతేనా మా అక్కకి నీలో ఏమిష్టమో నువ్వు రాయాలి, నీకేమిష్టమో మాకు రాస్తుంది. నీలో అంటే క్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీస్. నాకు నీలో ఏ క్వాలిటీ ఇష్టం నువ్వు రాయు, నీకు నాలో ఏ క్వాలిటీ ఇష్టం నేను రాస్తాను. చూద్దాం ఎంత పర్సెంటేజ్. ఫస్ట్ ఇచ్చామంటే 100 మార్కులు మనకి. ఇగో నువ్వు అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పలేదు. సరే సరే సరే, అది కూడా పేపర్ తీసుకో, అది కూడా పేపర్ తీసుకా. నువ్వు ఆన్సర్ మరి నువ్వు కూడా మార్కులు ఇవ్వు. వస్తాను తీసుకో. కలర్ ఏంటి నీకు? నాకా? నాది గ్రీన్. ఓకే. ఫస్ట్ పాస్ అంటే ఆగు, ఇంకా పాస్ అని చెప్పు. నేను నాకు అరకు ఇష్టం. ఓకే, నీకు మైనస్. ఎప్పుడు లేదు. కరెక్ట్. సరే సరే, ఇద్దరు మైనస్ కదా, పోలే ఇద్దరు మైనస్. మగ నేను నా రాసి నాకు అరకు ఇష్టం, నువ్వు రాసు. నీకు మనల్ని ఇష్టం, నేను రాసు. సరిపోయింది కదా. అవును కదా, దీనికి అరకు ఇష్టం, గౌతమికి అరకు ఇష్టం. నీకు అరకు అని చెప్పు. నాకు అరకు అని లేదు, నాకు మనాలి అన్నాను. నాకు అరకు అందుకే తీసుకెళ్ళాను. బాగా ఇష్టం యాక్చువల్లీ. అరకు మనాలి ఫేవరెట్ అయిపోయింది. మీరు మార్క్స్ కోసం షూట్ చేసినప్పుడు నుంచి సరే చీట్ చేయొద్దు. వాళ్ళు చెప్తారు నీకు మేము రాంగ్ మాట్లాడో కరెక్ట్ ఎవరికి అడుగుతాను వాళ్ళే చెప్పండి. ఓకే. నేను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ బిర్యానీ. నీకు? బిర్యానీ. నేను చికెన్ బిర్యానీ మరి రాసా. నాకు చికెన్ బిర్యానీ ఇష్టం, మా వాళ్ళ బిర్యానీ ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ రాసా. నెక్స్ట్ ఫేవరెట్ మూవీ? మూవీ కాదు, మూవీ అడిగాను. నువ్వు ఓకే ఆ మూవీ రాసా. పడిపడి లేచి మనసు. నువ్వు ఫిదా రాసో. సో రాంగ్. రాంగ్ ఏంటి? నాకు నచ్చింది రాసానే.
మరి బాబు రాంగ్ అడుగుతుంది, నాకు రాంగ్ పట్టుబట్టి కరెక్షన్ మనసు అంటే చేస్తుంది. చాలా ఇష్టం. ఆ. శేఖర్ కి ఫిదా అంటే ఇష్టం. ఓకే Yes. నీకు నేను ఇష్టం. నాకా సాయి పల్లవి. ఓకే నీకే హీరో ఇష్టం? పూజ హెగ్డే. నీకు సాయికులు ఇష్టమా? Yes. ఓకే రివర్స్ రాశారు. స్టార్టింగ్ పూజ హెగ్డే పూజ ఉంటుంది, ఎగ్డే మారిపోయింది. కానీ అదే బుజ్జిని ఇది పూజ ఎగ్డీలో చూసుకుంటే అందరూ సాయి పల్లవి అంటుంటే సాయి పల్లవి ఫీల్ అవుతుంది. అబ్బా నీ ఆన్సర్స్ తగ్గట్టుగా సరే మార్చు. సరే ఇది ఒకటే బాగుంది. ముందు పూజ హెగ్డే అంటే ఇష్టం మార్చుకో. నెక్స్ట్ ఫస్ట్ గిఫ్ట్. టెడ్డీ బేర్. ఓకే టెడ్డీ బేర్. అదే ఇచ్చాను, ఇదే ఇదే టెడ్డీ బేర్ ఇదే. నువ్వు కన్ఫ్యూజ్ చేయగలరు. పెట్టు. శేఖర్ పోయింది, నన్ను ఎందుకంటా? బాబే నెక్స్ట్ బాబే స్టూడెంట్స్ రాయడం కన్నా టీచర్ కరెక్ట్ చేయడం చాలా టఫ్. అందులో మన రైటింగ్ ఈ మధ్య వరస్ట్. మీకు వెనక్కి ఆన్సర్స్ చూసి చెప్పేస్తున్నారు మనకి. మేము ఆన్సర్ చెప్పడం ఏంటి, మేము ఆల్రెడీ రాసాము. నీకు ఇష్టమైన డే వీక్ లో ఏంటి? థర్స్డే. నీకు ఇష్టం, నాకు ఇష్టమైంది మండే. ఏంటి ట్యూస్డే కూడా రాసిన ఆప్షన్సా? రెండు ఎందుకంటే ట్యూస్డే కూడా ఆ, శ్రీరామ. హనుమాన్, అందుకనే. నీకు నాకు థర్స్డే. అది నీకు ఇష్టమైన వెజిటేబుల్? యాక్చువల్ అందరికి అది ఇష్టం ఉండదు, నీకు ఇష్టం. నాకు ఇష్టం బ్రింజల్, వంకాయ. వంకాయ అంటే ఫేవరెట్. నీకు పొటాటో. ఇప్పుడు మాత్రం ఇద్దరు అస్సలు చెప్పుకోలేదు. చెప్పు. క్వాలిటీస్ మా అక్కలో నీకు వచ్చిన క్వాలిటీ రాసానా? రాసు. నాకు నచ్చిందంటే నేను రాసింది నాకు కదా. బుజ్జి కేరింగ్ చూసుకుంటున్నాను. నేను రాసిందే అంటున్నా. మీరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. చెప్పు. నువ్వు చెప్పు. ఏంటి? సారీ అలాగే చెప్పాలి, ఎందుకంటే క్వశ్చన్ ఎవరికి ఇష్టం వాళ్ళది కాదు కదా. నువ్వు చెప్పు క్వాలిటీ. సింప్లిసిటీ. కేరింగ్. అయిపోయింది. ఓకే సడన్ గా ప్లాన్ చేసాను కదా, సో నీట్ గా ప్లాన్ చేయలేకపోయాను. నెక్స్ట్ చాలా బాగా వచ్చింది, ఇదే ఫన్నీగా వచ్చింది. రోజు 100% కి ఫోన్ ఇచ్చినందుకు మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తున్నా. 98% గిఫ్ట్ చెప్పే ముందు గిఫ్ట్. గిఫ్టా? కళ్ళు ఫస్ట్ మూసుకో. కళ్ళు మూసుకుంటే నేను గిఫ్ట్ ఇస్తాను ఎప్పుడైనా. మళ్ళీ ఏడు కానీ దారుణం. సర్లే. ఓకే ఈ వీడియో ఎలాగున్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ విన్నర్ మెన్షన్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్. గిఫ్ట్ నాకు ఇచ్చింది అంటే నేనే కదా ఎక్కువ రాసాను. ఇందులో విన్నర్స్ ఏమి ఇద్దరు ఒకటే అంటే కదా. ఎక్కువ ఏదో ఎవరు ఎక్కువ అర్థం 1% చేసుకుంటారు, ఎక్కువ నేనే. సర్లే మాకు చెప్పుకుంది కదా. ఓకే ఓకే ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంకా మంచివి మీకు చేస్తే బాగుంది అనిపిస్తుందో ఆ వీడియోస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.